సభాధ్యక్షుల వారిని ఇప్పుడు సత్కరిస్తారు. గ్రంథాన్ని ఆవిష్కరించిన ముఖ్య అతిథులు ఆచార్య హనుమాన్ రఘుమయ్య గారు. చూడండి సార్. గ్రంథావిష్కర్త ఆచార్య హనుమాన్ రఘుమయ్య గారికి గౌరవిస్తారు. జరగండి మొత్తం ఓరుగల్లు నుంచి విచ్చేసి గ్రంథాన్ని సమీక్షించిన గన్నమరాజు విద్యా మనోహర్ బాబు గారు. సార్ ఇటు చూడండి సార్. మేడం ఒకసారి చూడండి అమ్మా, ఇటు చూడమ్మా. అద్భుతమైన సందేశాత్మక ఉపన్యాసాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ ఏల్చూరి మురళీధరరావు గారికి. సార్ ముందుకు రండి, ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. అది సార్ ఇటు చూడండి. సాహిత్య వికాసానికి సాంకేతిక రంగం ద్వారా పత్రికల ద్వారా ఎందరికో ప్రోత్సాహాన్ని ఇస్తున్న కవయిత్రి రచయిత్రి నీహారెడ్డి గారు. మేడం మేడం ముందుకు రండి, మేడం సెంటర్ రండి. అమ్మ చూడండి. గురువు గారు నా పాత్ర తీసుకున్నారు. వెంటనే అందుకుంటున్నాను. ఆచార్య ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారికి విలువైనటువంటి సందేశం అందించి ఈ సభకు కొత్త వెంటలు తీసుకొచ్చినటువంటి వారు. ఇప్పుడే మీరిద్దరు అనుకుంటున్నారు మీకు 81 నాకు 81 అండి. ఎక్కడ 85 ఉన్నారు. ఆచార్య చలాక వారు. స్వాగత వచనాలు పలికినటువంటి పద్మశ్రీ గారు. వందన సమర్పణ చేయనున్న శ్రీమతి రాధికా సూరి గారు. వీరిద్దరిని త్వరగా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా మొదలు సన్మానం, తర్వాత వందన, వాళ్ళ ధన సమర్పణ, తర్వాత వందన. మేడం ఇటు రండి, ఇక్కడికి రండి, మధ్యలోకి రండి. మేడం ఇటు చూడండి. అమ్మ చూడండి. చెప్పండి. శ్రీమతి రాధికా సూరి గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సభా సరస్వతికి నమస్కారం. మూసీ సాహిత్య ద్వారా మరియు మయూఖ అంతర్జాల పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో శ్రీమతి ధూళిపాల అరుణ రచించిన తారావళి సప్తకం పుస్తకావిష్కరణ మరియు అంకితోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సాహితీ ప్రముఖులకు, అభిమానులకు, మిత్రులందరికీ సభాముఖంగా నమస్కారం. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ గారు సభాధ్యక్షత వహించి యుక్తియుక్తంగా సభను నడిపించిన తీరుకు అభివందనం. ముఖ్య అతిథి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య హనుమాన్ల భూమయ్య గారు తమ అమూల్యమైన భాషణంతో సాహిత్యాభిమానుల్ని అలరించినందుకు కృతజ్ఞతాభివందనం. పుస్తక స్వీకర్త
శ్రీ అప్పాజోశిల సత్యనారాయణ గారు తమ అక్షర తూలికతో పద్య కవిత్వాన్ని రసరమ్యంగా సృజిస్తూనే అజో విభో కందాళం ఫౌండేషన్ ద్వారా పొత్తాన్ని ఎల్లెలు దాటించి చదువరుల చెంతకు చేరవేస్తున్న అక్షర వాహకులు. మూల కృతికర్త అయిన వీరే నేడు స్వీకర్త కావడం విశేషం. ఈ పుంభావ సరస్వతికి నా అక్షర ప్రణతి. ఆత్మీయ అతిథి ప్రసంగ కళా కోవిదులు శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు గారు చక్కగా అర్థవంతంగా విశ్లేషించారు. వీరికి ఇవే నా సాదర ప్రణతులు. ఈనాటి విశిష్ట అతిథులు తమ కస్తూరి లేఖిని అలవోకగా కదిలిస్తూ అర్థవంతమైన సాహిత్యాన్ని మనకు అందించడమే కాకుండా నేటి సభలో తమ అమూల్యమైన అభిప్రాయాన్ని అందించిన శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి సాదర ప్రణామం. తమ పరిశోధక గ్రంథమైన విజయ విలాసం చిత్ర కవిత్వం ఇతర పరిశోధనా గ్రంథాలలోకెల్లా తలమానికం అంటూ పండితుల మెప్పు పొందడమే కాకుండా ఎవరి రచనల్లోనైనా తప్పులు ఎంచక నచ్చిన అంశాన్ని గుర్తుంచుకుంటానంటూ చెప్పే విభూతులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి అక్షర ప్రణతులు. సాహిత్యంపై మక్కువతో అలుపెరిగిన శ్రమ చేస్తూ ఎన్నో ప్రక్రియల్ని సృజిస్తూనే వేదికలను పంచుకుంటూ పత్రికల్ని నడిపిస్తున్న సాహిత్యానుశీలి డాక్టర్ కొండపల్లి నిహారిణి గారికి కృతజ్ఞతాభివందనం. జ్ఞాపకాల సంతకంతో మొదలుపెట్టి రత్నావళి సప్తకం వరకు బడిబడి అడుగులతో ముందుకు సాగుతున్న ధూళిపాల అరుణ గారికి ఆత్మీయతాభివందనం. తొలి పలుకుల అక్షర గుచ్చాలతో సగౌరవంగా అతిథి మర్యాదలు చేసిన పద్మశ్రీ చెన్మజోల గారికి నా అభినందనలు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసి ఆద్యంతం ఆసక్తితో విన్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. ఇంతటితో సభ ముగిసిందని తెలియజేస్తున్నాను.